ప్రెస్ మీటా? ఎందుకు? అరే ఎందుకంటే ఎందుకు కాక నీ టాలెంట్ పబ్లిక్ తెలియద్దా? దెన్ కాల్ ద ప్రెస్. ఫస్ట్లీ అందరికీ నమస్కారం. ఓకే, వీ కెన్ స్టార్ట్ విత్ ద ప్రెస్ మీట్. ఆర్ యు రెడీ గైస్? ప్లీజ్, ఎందుకంటే నన్ను కొంచెం ఎమోషనల్ అర్థం చేసుకోండి. ఏంటండి ఏమైంది? వాట్ హ్యాపెండ్? ఎందుకంటే నేను మాట్లాడి కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి కాబట్టి. అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. అండ్ ఇట్స్ చాలా చాలా అన్ఫార్చునేట్ యాక్సిడెంట్. ఏంటంటే మళ్ళీ చెప్పు. యాక్సిడెంట్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక యాక్సిడెంట్, ఇది ఎవ్వరి తప్పు లేదు. ఏరా, జీవితంలో నువ్వు ఇంకా మారవా? మారను కూడా ఇది ఒక జరిగిన ఒక యాక్సిడెంట్, ఇది ప్యూర్లీ ఒక యాక్సిడెంట్. ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. నా లైఫ్ అంబిషనే యూనో థియేటర్కి వచ్చిన జనాల్ని ఎంటర్టైన్ చేద్దామని. అరే మీరు వచ్చి మిమ్మల్ని థియేటర్కి వస్తే మిమ్మల్ని అందరూ నవ్వుతూ పంపించాలనే నా ఇంటెన్షన్ అబ్బా. మీ మనసుల్ని గెలిచి పంపించాలని అనుకునే మనిషిని అలాంటి థియేటర్లో అలాంటి థియేటర్నే టెంపుల్ లాంటిది. థియేటర్నే టెంపుల్ లాంటిది. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? గుడ్ అవర్లీ అప్డేట్స్ అబౌట్ వాట్స్ హ్యాపెనింగ్ విత్ ద కిడ్. ఆ అబ్బాయి సీతేజ్ కి యూనో ఎవ్రీ ఫ్యూ అవర్స్ కి ఏమవుతుంది అప్డేట్ లో ఉన్నాను. అందట్లేదు నువ్వు కొట్టు. గుడ్ థింగ్ ఏంటంటే తను బాగున్నాడు, లైట్ కదులుతున్నాడు, హీస్ ప్రోగ్రెసింగ్. దిస్ గుడ్ థింగ్ దట్స్ ఆర్ హ్యాపెనింగ్. ఇన్ని మిస్ హ్యాప్స్ లో అదొక్కటి ఆనందపడగలిగిన విషయం. ఏమి జ్ఞానం ఉందో, ఏమి బుద్ధి ఉందో, ఏమి నీకు బుర్ర పని చేస్తా ఉందా, పని చేయడం లేదా, నాకైతే అర్థమే కావడం. ప్లీజ్, నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. పాతి ముత్యంలో కమలాసన్ లాగా జప్పగాళ్ళగా తయారయ్యేవారు ఆయనలాగా ఉంటావు. ఎస్పెషలీ నా క్యారెక్టర్ అసాసినేషన్ చేసేసరికి వయసు ఇంకా ఉందిగా, ఏ డొంకలోనో రంకు సాగిద్దామని బయలుదేరి ఉంటారు. ఎస్పెషలీ నా క్యారెక్టర్ అసాసినేషన్ చేసేసరికి ఇంతోటి సినిమాకి వాళ్ళు పోస్ట్ ఎందుకని బ్యాక్ తిరగండి. ఎస్పెషలీ నా క్యారెక్టర్ అసాసినేషన్ చేసేసరికి చేసుకుని పబ్లిక్ ఫంక్షన్స్ అన్ని పెడతా ఉన్నాయి. అన్ని క్యాన్సిల్ చేసుకుని ఒక్కడనే ఇక్కడ కూర్చుని అరే ఇలాంటి టైం ఎలా ఉండేది, నేను ఎలా ఉండాల్సిన టైం ఇలా అయిపోయింది అంటే నేను ఒక్కనే కూర్చుని 15 రోజులు ఇంట్లో ఎక్కడికి వెళ్ళబోతున్నా. అరే ఇట్స్ ఓకే, అయ్యేది ఇట్స్ ఓకే, మన తప్పేం లేదు. ఇట్స్ ఓకే, మన తప్పేం లేదు. ఇట్స్ ఓకే, మన తప్పేం లేదు. అంటే ఇట్స్ ఓకే, మన తప్పేం లేదు. అంటే ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. పని చేసిన ఇంటిలో బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు. వాళ్ళ పోలీసు వాళ్ళందరూ బయట చాలా మందికి ప్రాబ్లం అవుతుంది సార్, ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయా. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కన్నీలాంటి నటుడిని చూడలేదురా. నేను వస్తానంటే సార్ నేను మొత్తం అక్కడ వెళ్ళి సెట్ చేసి వస్తాను. వాళ్ళందరూ ఎమోషనల్గా ఎలా ఉన్నారో ఏంటో మనం ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత మీరు దిగాలి. ఒక నిమిషం ఆగండి సార్. వెళ్ళిపోయి తర్వాత వాసు నేను వస్తానంటే సార్ మీరు రావద్దు ప్లీజ్, దయచేసి మీరు హాస్పిటల్ రావద్దు. ఇక్కడికి గందరగోళం అయిపోద్ది. నిన్న నైట్ మీరు థియేటర్కి వెళ్ళారు, ఇష్యూ అయింది, యూనో చాలా ప్రాబ్లం అయింది. ఇప్పుడు మీరు హాస్పిటల్కి వచ్చి మళ్ళీ ప్రాబ్లం అయితే మాత్రం సార్ చాలా ప్రాబ్లం అవుతుంది సార్. వెళ్ళకండి సార్, ఎర్రెక్కిపోయి ఉన్నారు, కొట్టేస్తారు సార్, నా మాట వినండి సార్. ఓకే, అరే ఇలా అయింది ఏంటి? ఆరెంజ్ లో ఉందా?
ఇది కాకుండా హాఫ్ గా ఉన్నాను నేను కూడా. నేను జెన్యున్ చెప్తా, హాఫ్ ఉన్నాను నేను. ఇప్పుడు కూడా కొంచెం హాఫ్ గానే ఉన్నాను నేను. అటు ఇటు కాని వాళ్ళలా ఈవేం పండ్లు రా. మీకన్నా గాజులేసుకున్న ఆడవాళ్ళున్నాయా? నాకు తెలుస్తుంది నేను కరెక్ట్ గా సెంటర్డ్ గా లేను, కొంచెం ఆఫ్ లోనే నాకు తెలుస్తుంది. పోరా హాఫ్ టికెట్. ఐ హ్యావ్ ద సేమ్ ఏజ్ కిడ్. నా కిడ్కి ఎలా అయిందంటే నేను అలాగే ఫీల్ అవుతాను కదా. ఐ నాట్ అ ఫాదర్? నాకు ఉండదా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఇట్ ఇస్ మై ఓన్లీ రిక్వెస్ట్. నేను ఒక ఫ్లోలో ఉన్నా, మీరు ఒక్క ఫ్లో కట్ చేసిన టెల్ యూ వై. బయట పడితే ఏమైతుందంటావు? చెక్కుతారు. చెక్కుతారు. కరెక్ట్, చెక్కేస్తారు.